ఈరోజైతే మన వీడియోలో డేటా సైన్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. వాట్ ఈస్ డేటా సైన్స్? డేటా సైన్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ మల్టీ డిసిప్లినర్స్ని డేటా సైన్స్ అని మనం కాల్ చేస్తాము. ఈ డేటా సైన్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఒక డేటాని మనం అనలైజ్ చేయాలి, నాలెడ్జ్ని మనము ఇన్సైట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అంటే ఈ డేటా సైన్స్ని యూజ్ చేస్తాము. స్టాటిస్టిక్స్గా ఈ డేటా సైన్స్ని డేటా అనలైజ్ చేయడానికి మిషన్ లెర్నింగ్స్లో మనం యూజ్ చేస్తాం. అసలు డేటా సైన్స్ అంటే ఏంటి అంటే, డేటాని మనం గ్యాదర్ చేసుకోవడానికి, అనలైజ్ చేయడానికి, డెసిషన్ మేకింగ్స్ కోసం డేటా సైన్స్ని యూజ్ చేసాం. ఇంకా చెప్పాలంటే ఈ డేటా సైన్స్ని మనం ప్యాట్రన్స్ అంటే డేటా యొక్క ప్యాట్రన్స్ని మనం ఫైండ్ చేయడానికి అండ్ త్రూ అనలైజెస్ ద్వారా ఈ డేటా యొక్క ప్యాటర్న్ని మనము ఫైండ్ చేస్తాము. ఫర్దర్ ప్రిడిక్షన్స్ను కూడా మనం దీంట్లో చేస్తాం అనమాట. ఈ డేటా సైన్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం అంటే మెనీ కంపెనీస్లో మనం యూజ్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి మనం బెటర్ డెసిషన్స్లో యూజ్ చేస్తాం. ఈ బెటర్ డెసిషన్ అంటే ఏంటి అంటే, ఏదో షుడ్ వి చూస్ ఏ ఆర్ బీని మనం చూస్ చేసుకోవాలంటే ఇక్కడ యూజ్ చేస్తాం. ప్రిడిక్టివ్ అనాలైసిస్లో ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం నెక్స్ట్ మనం ఏం చేయాలనే దానికోసం ప్రిడిక్టివ్ అనాలైసిస్ని యూజ్ చేస్తాం ఈ డేటా సైన్స్లో. ప్యాటర్న్ డిస్కవరీస్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక ప్యాటర్న్ని మనం ఫైండ్ చేయాలి అన్నప్పుడు ప్యాటర్న్ డిస్కవరీస్, ఏదర్ డేటా యొక్క ఇన్ఫర్మేషన్ మనం హైడ్ చేయాలి అంటే అప్పుడు ప్యాటర్న్ డిస్కవరీస్ని మనం యూజ్ చేస్తాం ఈ డేటా సైన్స్లో. ఈ డేటా సైన్స్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు ప్రపంచంలోకి అంతా కూడా మెనీ ఇండస్ట్రీస్లో ఈ డేటా సైన్స్ని యూజ్ చేస్తున్నాం. లైక్ బ్యాంకింగ్, కన్సల్టెన్సీ, హెల్త్ కేర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటా సైన్స్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే రూట్ ప్లానింగ్లో యూజ్ చేస్తాం. ఎందుకు అంటే, ఒక షిప్ని మనము డెలివరీ చేయడానికి బెస్ట్ రూట్ని డిస్కవరీ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్లైట్ కానీ, షిప్ కానీ, ట్రైన్ కానీ ఇలా ముందుగానే మనం ప్రిడిక్టివ్ అనాలైసిస్ ద్వారా డిలేస్ని మనం ముందుగానే ప్రిడిక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ ప్రమోషనల్ ఆఫర్స్ని కూడా క్రియేట్ చేయడానికి డేటా సైన్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఒక గూడ్స్ని మనం డెలివరీ చేయాలంటే బెస్ట్ టైం అనేది మనకి సూటెడా లేదా అనేది ఫైండ్ చేయడానికి ఈ డేటా సైన్స్ అనేది మనకి అవసరం. నెక్స్ట్ వచ్చేసి ఒక కంపెనీ యొక్క నెక్స్ట్ ఇయర్ రెవెన్యూని కూడా మనం ఫర్కాస్ట్ చేయొచ్చు ముందుగానే. నెక్స్ట్ హెల్త్ బెనిఫిట్స్ని కానీ, ట్రైనింగ్స్ని కానీ అనలైజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు విన్ అవుతారు అనేది ప్రెడిక్ట్ చేయడానికి మనము ఈ డేటా సైన్స్ అనేదాన్ని యూజ్ చేసుకుంటాం. డేటా అవైలబుల్లోని ఉన్న బిజినెస్లో ఎవ్రీ పార్ట్ని కూడా మనం డేటా సైన్స్ నియర్లో అప్లై చేసుకోవచ్చు. లైక్ కన్జ్యూమర్ గూడ్స్ కానీ, స్టాక్ మార్కెట్స్, ఇండస్ట్రీస్, పొలిటిక్సెస్, లాజిక్ కంపెనీస్, ఈ కామర్సెస్ ఇలా డిఫరెంట్ వేస్లో మనం డేటా సైన్స్ని యూజ్ చేసుకోవచ్చు. డేటా సైన్స్ని మనం ఇందుకోసం అయితే యూజ్ చేస్తాము. జస్ట్ ఇంట్రడక్షన్ అయితే చెప్పాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.